నమస్కారం, మీ గుండె హనుమంతరావు. మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రజలు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మరి ఈ అమ్మాయిని చూస్తే ఆ ఒత్తిడి కనిపించదు, కానీ ఆ అమ్మాయిలో ఉండే బాధ ఏమిటో తెలుసుకోవాలి మనం. ఒక మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి తన గోడు వినిపించింది. ఏంటమ్మా నీ ప్రాబ్లం అని అడిగారు డాక్టర్. సార్, నేను సురేష్ని ప్రేమించాను సార్. వెరీ గుడ్. సురేష్ నన్ను ప్రేమించాడు సార్. వెరీ వెరీ గుడ్. ఇద్దరు ప్రేమించుకున్నారు కాబట్టి హ్యాపీగా పెళ్లి చేసుకోండి. సార్, నన్ను చెప్పనివ్వండి సార్. సరే చెప్పమ్మా. సురేష్ నన్ను ప్రేమిస్తున్న సంగతి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, నేను సురేష్ని ప్రేమించిన సంగతి మా ఇంట్లో వాళ్ళకి తెలుసండి. ఇంకేంటమ్మా, మీ ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు, హ్యాపీగా ఇంకా పెళ్లి చేసేసుకోవచ్చుగా. సార్, అసలైన ప్రాబ్లం ఇక్కడే ఉంది సార్. ఏంటమ్మా ప్రాబ్లము? మీరు దాన్ని క్లియర్ చేయాలి సార్. చెప్పమ్మా. ఎంత గొప్ప ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళని కూడా నేను ట్రీట్ చేశాను, బ్రహ్మాండంగా డీల్ చేశాను, వాళ్ళ లైఫ్లు వండర్ఫుల్గా ఉన్నాయి. చెప్పు, తేల్చేస్తా. అదే సార్, నేను సురేష్ని ప్రేమించిన సంగతి, పెళ్లి చేసుకుంటానన్న సంగతి మా ఆయనకి ఎలా చెప్పాలి సార్? మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళే పరిస్థితి కల్పించింది ఆ తల్లి. నవ్వుని చక్కగా ఆస్వాదించండి, ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. నమస్కారం, మీ గుండె హనుమంతరావు. ఈ ప్రపంచంలో భార్యని భర్త మోసం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రేమించేవాళ్ళు ఎంతమంది ఉంటారో మోసం చేసుకునే వాళ్ళు కూడా ఉండటానికి ఈ జంట ఒక ఉదాహరణ. భార్య దగ్గుతూ ఇంట్లో హాల్లోకి వచ్చింది. విపరీతంగా దగ్గుతూ వచ్చింది. భర్త వచ్చి, ఏంటి అలా దగ్గుతున్నావు? ఎప్పుడు లేదు, అంత విపరీతంగా దగ్గుతున్నావు, జలుబు ఉంది, మందులు వేసుకో తగ్గిపోతుంది అన్నాడు. లేదండి, నాకు ఒంట్లో బాగాలేదండి, పొద్దున్న డాక్టర్ గారు వచ్చి చూశారండి, ఇది మందుకి మాకుకి తగ్గదటండి, చాలా పెద్ద జబ్బు అంటండి, నేను పోతానంటండి. చిచి, ఏం మాటలు మాట్లాడతావు? చిన్న దగ్గుకి జలుబుకే చచ్చిపోతావా ఏంటి? అతను ఏదో అంటాడు, పోతాము ఉంటాం, పోతావా ఏంటి? ఏం కాదు, శుభ్రంగా మందులు వేసుకో, శుభ్రంగా హ్యాపీగా రెస్ట్ చేసుకో, మంచి ఫుడ్ తిను, నిద్రపో. లేదండి, నేను చచ్చిపోతానండి, నేను పోతున్నాను, మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ప్రామిస్ ఏంటి? చచ్చిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ముందు నాకు ప్రామిస్ చేయండి, చెప్తాను, అసలు విషయం చెప్తాను. సరే ప్రామిస్, కానీ మందులు వేసుకు పడుకో. వినండి, నేను పోయిన తర్వాత మీరు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అబ్బా, ఇప్పుడు ఆ విషయం దేనికి? మీరు నాకు మాట ఇచ్చారు, ప్రామిస్ చేశారు, చెప్పండి. సరే, పెళ్లి చేసుకుంటా, పడుకో. అంతేకాదు, ఫస్ట్ తారీఖుకి జీతం తీసుకొచ్చి నా చేతిలో పెట్టినట్టు ఆ అమ్మాయి చేతిలో పెట్టాలి. పెడతానులేవే. అలాగే సినిమాకి తీసుకెళ్తానులేవే. హోటల్కి తీసుకెళ్ళాలి, భోజనం పెట్టిస్తానులేవే. మన ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్, కసాటా ఐస్ క్రీమ్ని ఒకేసారి తింటామే, అలాగే ఆ అమ్మాయి మీరు తినాలి. ఐశ్వర్యకి ఐస్ క్రీమ్ పడదే. ఏమన్నారు? ఐశ్వర్యరాయ్ ఎవత్తైనా సరే దాన్ని కంకర్రాయితో కొడతా. పిలవండి, దాని సంగతి చూస్తా. దాని సంగతి తెలుసుకోవడానికేరా ఈ చావు డ్రామా ఆడాను. పిలుదాన్ని. అమ్మ బాబోయ్ అన్నాడా? మరి ఎవరిని మోసం చేశారో మీకే తెలిసిపోయింది కదా. మరి ఆ నవ్వు మనకెప్పుడు కావాలి? మీరందరూ హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, మీ గుండె హనుమంతరావు. ఒక ఫ్లాట్స్లో ఒక ఆవిడికి ఒక అతను ఫోన్ చేశాడు. అమ్మా అని పిలిచాడు. వెంటనే ఆవిడ ఉలిక్కిపడి, ఎవడు వీడు, ఎరా నువ్వేమన్నా అడుగు తినేవాడివా అని. అవునమ్మా, బాగా కనిపెట్టారు అన్నపూర్ణమ్మ తల్లి, నేను అడుక్కునేవాడినే. రే, నా నెంబరు నా పేరు నీకు ఎవడు చెప్పారు? మీ సెక్రటరీ దగ్గర నేను కాంట్రాక్ట్ తీసుకున్నాలేమ్మా. ఈ ఫ్లాట్స్ అన్నిటికీ నేను వేస్ట్ అన్నీ పట్టుకెళ్ళే మనిషిని. మీ దగ్గర ఏదన్నా వేస్ట్ ఉంటే ఇచ్చేయండి, మేము పట్టుకెళ్ళిపోతాం. వేస్ట్ ఉంటే పట్టుకెళ్తా. అవునమ్మా, ఎలాంటి వేస్ట్ అయినా మేము పట్టుకెళ్ళిపోతాం. పట్టుకెళ్తావా? పట్టుకెళ్తాం తల్లి. అయితే మా ఆయన్ని తీసుకెళ్ళి. అదేండి. మరి నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, మీ గుండు హనుమంతరావు. కార్లు, వ్యాన్లు, జీపులు ఒకటేంటి, అన్నీ పెద్ద సైరన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. దానిలో ఉన్న మినిస్టర్ గారికి ఆకలి అనిపించింది. ఎక్కడైనా తిందామని చెప్పి పిఏతో చెప్పాడు. వెంటనే కార్లన్నీ ఆగాయి.
పిఏ దిగాడు, మినిస్టర్ గారు డోర్ తీశాడు, మినిస్టర్ గారు బయటకు వచ్చాడు. ఒక్కసారి పరిసరాలన్నీ చూశాడు. ఏమిటి వాసన, దుర్గంధం, రోడ్లేమిటి ఇలా ఉన్నాయి, కరెంటు బల్బు కూడా లేదు అక్కడ, అసలు అస్తవ్యస్తంగా ఉంది ఈ ఊరు. ఎవడయ్యా దీని ఎమ్మెల్యే? ఏమీ పట్టించుకోడా, ప్రజల గురించి ఆలోచించడా, ఏమనుకుంటున్నాడు? అసెంబ్లీలో ఈ ఎమ్మెల్యే గురించి వాదించాల్సిందే. పిఏ కమాన్ రాయ్ వాడి గురించి అని అరిచాడు. వెంటనే పిఏ సార్ 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 కొంచెం మెల్లగా మాట్లాడండి సార్. దేనికి నేను మెల్లగా మాట్లాడాలి? ఈ ఊరు నుంచి మీరు గెలిచి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయ్యారు సార్. అదండి మరి. నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మీ గుండె హనుమంతరావు. అదొక బస్ స్టాండు. అందులో ఒక బస్సు ఫుల్గా కిక్కిరిసిపోయింది. ఉన్నట్టుండి బస్సు బొమ్మని వెళ్ళిపోతుంది. అది చూసి పరిగెత్తుకుంటూ ఒక అతను వచ్చి చా ఈ బస్సు గమ్యం చేరదు అన్నాడు. పక్కన ఉన్న అతను ఏ నువ్వెక్కనంత మాత్రాన బస్సు గమ్యం చేరదా? నువ్వేమన్నా జ్యోతిష్కుడివా అన్నాడు. కాదు. నువ్వు స్వామీజీవా? కాదు. న్యూమరాలజిస్టువా? కాదయ్యా. మరి ఏం కానప్పుడు ఆ బస్సు గమ్యం చేరదు అంటున్నావు ఎందువల్ల అన్నాడు. వెంటనే అతను అన్నాడు, దాని బస్సు డ్రైవర్ని నేనే. మెకానిక్ని తీసుకొచ్చి రిపేర్ చేసుకుందాం అనే లోపల బస్సుని ఎవడో వేసుకెళ్ళిపోయాడు. దానికి బ్రేకులు ఫెయిల్యూర్ అయినాయి. అందులో నా ఫ్యామిలీ ఉంది. ఓ నాయనో, అరే బాబు ఆపరా ఆపరా ఆపరా. అదండి. నవ్వండి, నవ్వించండి, నవ్వుకోండి.